ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. వైసీపీ ముఖ్య నేతలకు కేసులు ఉచ్చు బిగుస్తుంది. జగన్ సైతం లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఇదే సమయంలో పాలన పరంగా కీలక నిర్ణయాలకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటుగా మంత్రుల విషయంలోనూ ఊహించని నిర్ణయాలు ఉంటాయని తెలుస్తుంది. నాగబాబు మంత్రిగా చేరికపైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వంలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. 3 పార్టీలు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతుంది. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతుంది. మెగా బ్రదర్ నాగబాబు మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలా అని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడనేది స్పష్టత రాలేదు. ఇదే సమయంలో ఏడాది పాలనా సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కూటమి పాలనలో క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో మార్పులకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వడం పైన కొత్త చర్చ వినిపిస్తుంది. ఇప్పటికీ ప్రకటించిన విధంగా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలా లేక జనసేనకు చెందిన విశాఖ సీనియర్ నేత కొనతలను మంత్రివర్గంలో తీసుకోవాలా అనే అంశం చర్చకు వచ్చినట్లు పార్టీ ముఖ్య నేతలు సమాచారం. అయితే నాగబాబు 2024 ఎంపీగా ఆ తర్వాత రాజ్యసభకు అవకాశం మిస్ కావడంతో మంత్రి పదవి పైన ఇచ్చిన హామీకి అనుగుణంగా అవకాశం ఇవ్వాలనే ఆలోచనకే కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో మంత్రివర్గంలోనూ మార్పులు పైన కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏపీ కేబినెట్లో కొందరు మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనాలకు తగినట్లుగా పనిచేయడం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో 3 మంత్రులకు ఉద్వాసన తప్పదనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. అందులో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమకు చెందిన మంత్రి పేరు ప్రచారంలో ఉంది. వారిని తప్పించినా ఎక్కడా సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా కూర్పు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో కొందరు మంత్రులు శాఖల మార్పు అనివార్యంగా మారుతుంది. కీలక అంశాలు నిర్వహిస్తున్న మంత్రుల పనితీరు సమర్థవంతంగా లేకపోవడంతో వారి శాఖలు మార్పు ఖాయమని భావిస్తున్నారు. అయితే ఏడాది కాలానికి మంత్రివర్గంలో మార్పులు చేసే ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే కోణంలోనూ చర్చ జరుగుతుంది. దీంతో మంత్రివర్గ అంశంలో చంద్రబాబు నిర్ణయం పైన ఉత్కంఠగా కొనసాగుతుంది.